చిన్న లోపాలు ఉండడం సహజం ఎక్కడైనా. కాదు భక్తులు ఇప్పుడు పర్టికులర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయ చైర్మన్ నాగేశ్వర రెడ్డి ప్రముఖ అర్చకుంది. వాస్తవంగా అది మన స్టేట్ కాదు, వేరే పక్కల ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది వాస్తవంగా కేసు వేసినారు, కోర్టులో నడుస్తుంది. అది కోర్టులో నడుస్తుంది. దాంట్లో మనం ఏం ఇన్వాల్వ్ కారాదు. మనకు దాంట్లో ప్రాముఖ్యతనే ఉండరాదు. మీరు ఆలోచన చేసుకోండి, అది మనకు సంబంధించిన విషయమే కాదు. అది కోర్టులో నడుస్తుంది. ఆయన తిప్పలేమో పడుతున్నారు, అది ఏం చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకుని, అది కోర్టుకు సంబంధించినది కాదు. ఇప్పుడైతే మనకి ఏం రాలే కదా కోర్టు నుండి ఆయనకి ఒకటి అరెస్ట్ చేయరాదు అనేది వచ్చిందట, మనకైతే తెలియదు. కానీ మన చేతిలో ఏం లేదు. కోర్టు నుంచి ఏమన్నా నిర్ణయం తీసుకుంటే మనం చేయొచ్చు. దేవాలయంలో అక్రమాలు జరుగుతుండవి అని టీవీ ఛానల్లో వస్తుంది. మరి అది అక్రమాలు ఏమిటికి జరుగుతుండవి, ఎట్లా జరుగుతుండవి అనేది మనకైతే ఇంతవరకు తెలియదు. అది ఎందుకంటే ప్రతి సంవత్సరము ఎప్పుడైతే ఇది జరుగుతుందో, అది కౌంటింగ్ జరుగుతుందో, ఆ రోజు డాలర్లు ఎన్ని వచ్చినవి, ఆ దేశం డాలర్లు వచ్చినవి, డబ్బు ఎంత వచ్చింది, బంగారం ఎంత వచ్చింది, వెండి ఎంత వచ్చింది అనేది రికార్డు పూర్వకంగా రాస్తారు. రికార్డు వెరిఫై చేయండి. ఏమన్నా లేకుంటే, ఇప్పుడు అమ్మవారి బంగారు లేకుంటే వెరిఫై చేయండి. తర్వాత పొలాలది వచ్చేసి మన అమ్మవారి పొలాలు మన రాష్ట్రంలో అనుకో, పక్కల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనుకో, ఎంతెంత పొలం ఉండేది కూడా మేము ఈవో గారికి మొత్తం రికార్డు తయారు చేయమన్నాము. రేపు 15, 16 తారీఖు రికార్డ్స్ తయారవుతాయి. తర్వాత ఏప్రిల్లో టెండర్లు కూడా పెడుతున్నాం పొలాలవి. టెండర్లు పెట్టేటప్పుడు కూడా మీ అందరినీ తప్పకుండా పిలుస్తా. టెండర్ రోజు మీరందరూ వచ్చి ఆ టెండర్లో పాల్గొని, తర్వాత ఈడ నా వరకు ఏమి పొరపాట్లు జరగవు. ఎవరికన్నా కొద్దిగా మందికి జరగవచ్చు, కానీ ఇక్కడ జరగవు. వచ్చిన మాట చెప్పినారు. అవి నేను చెప్తున్న ఆ మనస్పర్ధలు ఇచ్చిపెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఈయనకన్నా పెద్ద అర్చకులు ఉండరు అమ్మవారి గుళ్ళే, ఉండరా? వాళ్ళు బాధ కదా, వాళ్ళు కూడా చెప్పే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఆనంద్ శర్మ వచ్చేసి స్వామి టెంపుల్, వాళ్ళు వచ్చేసి అమ్మవారి టెంపుల్లో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా మనం. ఒక అర్చకునికి అది చెప్పండి. అమ్మవారి టెంపుల్ ఉన్న అర్చకులకు కూడా ప్రాముఖ్యత ఇస్తాము. చెప్పుకునేటట్లా విలేకరులకు కానీ భక్తులకు కానీ చెప్పేటట్లా ఆ నిర్ణయం ప్రకారం మనం చర్య తీసుకుంటాం. కోర్టు ఏం నిర్ణయం తీసుకున్నా కోర్టులో ఉంది, కానీ కోర్టు ప్రకారం మనం నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో వెనుకబడే ఇదే లేదు. మనకు అర్చకుడైనా సరే, ఎవడైనా సరే, మనకి టెంపుల్ బాగుండాలి, టెంపుల్కి మేలు చేయాలి. టెంపుల్లో ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం రికార్డ్స్ తీసుకుపోయినారు కదా. ఏదన్నా దాంట్లో పొరపాటు ఉంటే చెప్పండి, మాకు చెప్తారు. చెప్పిన తర్వాత దాంట్లో కూడా ఎవరెవరు ఏమేమి చేసినారో తెలుస్తుంది కదా.